రెండవ జాబితా సిద్ధమైంది. దాదాపు 25 నుంచి 30 అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీట్లను రేపు ప్రకటించనున్నారు. తొలి జాబితాను పవన్ కళ్యాణ్తో కలిసి విడుదల చేసిన చంద్రబాబు ఈసారి రెండవ జాబితా మాత్రం విడిగానే చేయబోతున్నారు. మరోవైపు పొత్తుల్లో సీట్లు కోల్పోయిన నాయకులతో చంద్రబాబు బుజ్జగింపులు చేస్తుండగా రెండవ జాబితాపై టీడీపీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక బీజేపీకి దక్షిణాదిలో సీట్లు తగ్గినా ఉత్తరాదిలో మాత్రం పరిస్థితి పూర్తిగా అనుకూలంగా ఉందని బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాను గెలిచినా కేంద్రం సహకారం లేకుంటే అభివృద్ధి కష్టమన్నారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు చంద్రబాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, టీడీపీ రెండో జాబితా రేపు రిలీజ్ చేయనున్నా తెలుస్తోంది. అయితే ప్రధాన స్థానాల్లో రేస్లో ఎవరెవరున్నారు? ముఖ్యంగా పొత్తులు సీట్ల అంశం అయితే ఖరారు కావడంతో ఇక టీడీపీ మరి రెండవ జాబితా మీద తీవ్ర కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. గత కొన్ని రోజులుగా చూసుకుంటే పొత్తులకు సంబంధించి కానీ సీట్ల సర్దుబాటు అంశం కానీ తీవ్రంగా మరి ఉండడంతో ఆ దిశగా ఆయన మరి కసరత్తు చేశారు. ఇప్పుడు ఇక సీట్ల అంశం సంబంధించి ఖరారు కావడంతో ఈ అభ్యర్థుల ఎంపిక మీద ఆయన దృష్టి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. రెండు రోజులుగా ఇదే అంశం ఆయన కసరత్తు చేస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి అంశం మీద నాయకులు అభ్యర్థుల మరి సామాజిక వర్గాలు ప్రాంతీయ తత్వాలకు దించే మీద ఆయన ప్రధానంగా దృష్టి పెట్టి అభ్యర్థులను గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. రేపు ఖచ్చితంగా రెండవ జాబితా విడుదల చేసేందుకు కూడా ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. టీడీపీ రెండవ జాబితాతో పాటు జనసేన జాబితా కూడా మరి ఉమ్మడిగా మరి ప్రకటించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనసేన 6 అభ్యర్థులను ప్రకటించింది. మరో 10 మంది వరకు ప్రకటించే అవకాశం ఉండడంతో ఆ దిశగా కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మంగళగిరిలోనే కేంద్ర కార్యాలయంలో కూడా చెప్పుకోవచ్చు. ఇరువురు నాయకులు కలిసి రేపు ఉమ్మడిగా మరి మరో జాబితాను ప్రకటించే అవకాశం ఉండడంతో ఎవరైతే రెండు ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి నేతలు అయితే ఎవరు ఉన్నారో జనసేన టీడీపీ నేతలతో ఒక వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 6 జనసేన నుంచి 6 వచ్చినాయి. ఇంకా టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులు జాబితా ఇంకా మిగిలిన 44 స్థానాలకు సంబంధించి 51 స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది టీడీపీలో. ఎవరికి మరి దాదాపు సీనియర్ నాయకులు కూడా ఈసారి టీడీపీ నుంచి వచ్చి చూపే అవకాశం ఉంది. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా కొంత మరి టీడీపీ కొన్ని సీట్లను అయితే అంటే సాంప్రదాయంగా గెలుస్తూ వస్తున్న సీట్లతో సహా కొన్ని ప్రాంతాలలోని సీట్లను త్యాగం చేయవలసిన పరిస్థితి కూడా ఇప్పటికే ఏర్పడింది. అయితే ఏదైతే రెండవ జాబితాలో మొదటి జాబితాను రెండవ జాబితాలో సీటు దక్కని నేతలను అయితే మరి చంద్రబాబు నాయుడు బొత్తుకిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే రెండవ జాబితాలో కూడా సీటు దక్కని నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సమాచారం అందించి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి తీసుకొచ్చి వారిని బొచ్చగించే ప్రయత్నాలు అయితే టీడీపీ అధిష్టానం పెట్టింది. కొంతమందికి సీట్లు లేని టైంలో మీరు ఖచ్చితంగా త్యాగం చేయాలి, సీట్లు మరి ఈసారి ఖచ్చితంగా మనం మరి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మరి ఈ 3 పార్టీలు ప్రజా ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల నిమిత్తం మరి పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తులు అయితే ఖచ్చితంగా అమలు చేస్తున్న తరుణంలో కొంతమంది నాయకులు త్యాగాలకు చిత్తపడాలని కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు పిలుపునిస్తున్న రేపైతే ఖచ్చితంగా రెండవ జాబితా రాబోతుంది. ఇది మొత్తంగా చూసుకుంటే రెండవ జాబితాకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి చెప్పుకోవచ్చు. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.